ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 14ను పరిశీలిద్దాం. క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడి గురించి వివరించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆ సర్వానికి ఆధారమైన పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని అనగా ఆయన ఎలా అంతటా నిండి ఉన్నాడో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఆ పరమాత్మకు అంతటా చేతులు, కాళ్ళు, కళ్ళు, తలలు, ముఖాలు, చెవులు ఉన్నాయి. ఆయన ఈ లోకంలోని ప్రతిదానిని పూర్తిగా ఆవరించి ఉన్నాడు. దీని అర్థం భగవంతుడికి మనలాంటి భౌతికావయవాలు ఉన్నాయని కాదు. ఆయన చైతన్యం, ఆయన శక్తి సర్వత్రా వ్యాపించి ఉందని దీని భావం. మనం చేసే ప్రతి పని, చూసే ప్రతి చూపు, వినే ప్రతి శబ్దం ఆయన శక్తి వల్లే సాధ్యం. ఆయన ప్రతి జీవిలోనూ అంతరాత్మగా నివసిస్తూ అన్నింటినీ గమనిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం ఎప్పుడూ ఒంటరి కాదనే ఒక గొప్ప భరోసాని ఈ శ్లోకం ఇస్తుంది. మన ప్రతి ఆలోచన, ప్రతి కదలిక ఆ భగవంతుని సాక్షిగా జరుగుతోంది. ఈ విశ్వమంతా ఆయన దివ్య శక్తితో నిండి ఉంది. ఈ భావన మనలో అహంకారాన్ని తగ్గించి వినయాన్ని, భక్తిని పెంచుతుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మను చూసే గొప్ప దృష్టిని కలిగిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఎవరు చూడటం లేదని తప్పుడు పనులు చెయ్యకూడదు. ఎందుకంటే సర్వసాక్షి అయిన భగవంతుడు అంతటా ఉన్నాడు. కాబట్టి మన మాటలలో, చేతలలో ధర్మాన్ని పాటించాలి. ఇతరులతో వ్యవహరించినప్పుడు వారిలో కూడా దైవత్వాన్ని చూసి గౌరవంతో మెలగాలి. కష్ట సమయాల్లో నేను ఒంటరిని అని బాధపడకుండా ఆ పరమాత్మ నా వెంటే ఉన్నాగనే ధైర్యంతో ముందుకు సాగాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.